తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన. ముర్ముకు సెండ్ ఆఫ్ ఇచ్చిన గవర్నర్, మంత్రి సీతక్క. నేడు సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన ఏఐసీసీ. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, గోవా డామన్ డయ్యూకు ఠాక్రే. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాద బీమా 5 లక్షలు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు వర్తింపజేస్తామని హామీ. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్వేతపత్రం రిలీజ్. కాంగ్రెస్ శ్వేతపత్రంకు కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం. పివి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావన్న సీఎం రేవంత్ రెడ్డి. పివికి భారతరత్న ఇచ్చి గౌరవించాలన్న మాజీ మంత్రి కేటీఆర్. డబ్బులు తీసుకునే అధికారికి పోస్టింగ్లు ఇచ్చే ప్రసక్తి లేదు. పనితీరులో మార్పు రాకపోతే వాళ్లే వెళ్లిపోయేలా చేస్తానన్న మంత్రి. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు కృషి. స్థల సేకరణ పనులు చేపడతామన్న మంత్రి పొన్నం. తెలంగాణలో 38కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. తాజాగా 12 మందికి సోకిన వైరస్. హైదరాబాద్లోనే 9 కేసులు. విజయవాడలో చంద్రబాబు ఇంటికి వెళ్లిన పీకే. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో హీటెక్కిన ఏపీ రాజకీయాలు. చంద్రబాబుతో భేటీ తర్వాత మారిన పీకే మనసు. వైసీపీతోనే కలిసి నడుస్తామంటూ ట్విట్టర్లో వెల్లడి. పీకే చంద్రబాబు భేటీపై విమర్శలు గుప్పించిన మంత్రి అంబటి. చచ్చిపోయిన టీడీపీ పార్టీకి శవ పరీక్ష కోసం పీకే వచ్చారని అంబటి ఎద్దేవా. ఏపీలో ఓటర్ల నమోదులో అవకతవకలపై ఆరోపణలు. పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, వైసీపీ నేతలు. లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు. ఎన్నికల తర్వాత ప్రజలే వాళ్లను తరిమి కొడతారని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భద్రత బలగాలకు మావోయిస్టుల మధ్య కాల్పులు. 4 మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించిన అధికారులు. హిజాబ్ బ్యాన్ పై ప్రకటన తాను చేయలేదన్న కర్ణాటక సీఎం. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సిద్ధరామయ్య. భారత సంస్కృతిని కొందరు అవహేళన చేస్తున్నారని ఉపరాష్ట్రపతి ఫైర్. మన చరిత్రపై వారికి గౌరవం లేకపోవడం బాధిస్తోందన్న జగదీప్ ధన్కర్. మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో మద్యానికి అనుమతిస్తూ ఆదేశాలు. దేశ సంపద కొందరి దగ్గరే బందీ అవుతోందన్న రాహుల్. అమెరికా హార్వర్డ్ విద్యార్థుల సమక్షంలో స్టేట్మెంట్. ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న 303 మంది భారతీయులున్న విమానం. మానవ అక్రమ రవాణా జరుగుతోందని 2 అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం. ప్రిగోజిన్ మృతి వెనుక పుతిన్ సన్నిహితుడిని వెస్టర్న్ మీడియా వార్తలు. తప్పుడు ప్రచారం అంటూ తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.
మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి, పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న సబ్ వేరియంట్.